మటన్ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. మటన్ని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాను ఒక 2-3 టైమ్స్. అందులో కొంచెం సాల్ట్, దానికి సరిపడినంత కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత పసుపు చిటికెడు వేసుకున్నాను. అందులోనే ఇంకా ధనియాల పౌడరు, తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను. మ్యాగ్నటైజ్ ఒక 1/2 అవర్ పాటు చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నానండి. చూడండి, చాలా బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇదండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కదా, ఏమేమి స్పెషల్ చేసుకున్నారు మీ ఇంట్లోనా? మరి మా ఇంట్లో ఏమేమి ఈరోజు స్పెషల్ చేస్తున్నాను అంటే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూసేద్దారా? మరి వచ్చేయండి. మరి మొదటిగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ మటన్ కర్రీని కుక్కర్లో వండాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ ఎక్కినంత వరకు ఉంచుకుంటున్నాను. ఈ లోపల నేను పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచేసుకున్నాను, ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత మసాలా పేస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి, గరం మసాలా దినుసులు ఏంటి యాలకులు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకొని వస్తానండి. పేస్ట్ని ప్రిపేర్ చేసేసానండి. దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను. కుక్కర్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఈనెల్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. బాగా వేగుతున్నాయి, రోస్ట్ అవుతున్నాయి. ఈ లోపల నేను ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా మగ్గాలండి. బాగా మగ్గి మెత్తగా అవ్వాలి. అయినంత వరకు మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. అదే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయినంత వరకు ఉంచుకుంటున్నానండి. ఈ లోపల మీకు మటన్ తీసుకొని ఇందులోన ఒక 1/2 అవర్ అయింది మ్యాగ్నటైజ్ చేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ క్రితమే మ్యాగ్నటైజ్ చేసి ఒక పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయండి బాగా. ఇప్పుడు ఇందులోన ఈ పేస్ట్ని వేస్తున్నాను. 2.5 స్పూన్స్ వేసానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటున్నానండి. ఒక 2-3 మినిట్స్ అయితే ఇలానే మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు కర్రీలో ఆల్రెడీ ఇందులో ఉప్పు, కారాలు అన్నీ పట్టించేసాను కదండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నీ. ఇప్పుడు అవేమీ వేయను, ఓన్లీ ఉప్పు, కారం మాత్రమే వేస్తాను. కర్రీకి ఎంత అవసరమో వద్దో అంత వేస్తున్నాను. ఇప్పుడు అందులో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. కారం 1 స్పూనే ఎందుకు వేసానంటే ఆల్రెడీ మసాలా పేస్ట్లోన మసాలా దినుసులు వేసాను కదా, అందుకని మరి ఎక్కువ కారం వేసుకోవట్లేదు. ఇంకా మరి కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లోన, అందుకు 1 స్పూన్ మాత్రమే వేసానండి. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. 5 మినిట్స్ మాత్రం
ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ బాగా ఇలానే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాను కదా, అది పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకోవాలండి. ఇలా నేను 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయ్యిందండి. పచ్చివాసన పోయి చూడండి ఎంత దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మటన్ కూడా వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసి మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకోవాలండి. టెన్ మినిట్స్ అయిపోయిందండి. ఇది బాగా గ్రేవీలా స్ట్రక్చర్ వచ్చింది. కొంచెం ముక్క కొంచెం మెత్తగా అయ్యింది అంతే, కానీ బాగా మెత్తగా అయితే అవ్వలేదు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టానండి, కెళ్ళాలి కదా. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. మటన్ మసాలా పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ పాటు ఇలానే ఉడికించుకోవాలి. ఇది బాగా గెలింది కదండి. ఇప్పుడు కుక్కర్కి బెల్ట్ పెట్టుకొని వెజిలించుకుంటున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్ ఇది మటన్ కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది కదండి, అందుకని ఒక 5 విజిల్ వరకు ఉంచుకుంటున్నానండి. ఈ 5 విజిల్ లాంగ్ వస్తాయో లేదంటే షార్ట్ వస్తాయో చూసుకొని దాన్ని బట్టి కుక్కర్ ఆఫ్ చేసేస్తానండి. షార్ట్ విజిలే వచ్చిందండి. ఇలానే విజిల్ అయినంత వరకు వెయిట్ చేస్తూ ఉందాం. కుక్కర్ విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయినంత వరకు అలానే ఉంచేసి ఆవిరిపోయాక తీసి మీకు చూపిస్తానండి. కుక్కర్ ఆవిరి తగ్గిపోయిందండి, ఆవిరిపోయింది. ఇప్పుడు కుక్కర్ విజిల్ కూడా తీసేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చిందండి. వేడిగా ఇంకా ఉడికిందండి, మెత్తగా వచ్చింది, చాలా బాగా ఉడికింది. ఇంతేనండి మటన్ కర్రీ రెసిపీ. చాలా చాలా ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది కదండి. నచ్చిందా అండి? మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే మటన్ కర్రీ చాలా మంచి స్మెల్తోని, గరం మసాలా దినుసులు అన్ని స్మెల్తోని చాలా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.